సో ఇంకా ఇలాంటి ఫీల్డ్కి ఎంటర్ అవ్వాలనుకుంటే యూనో కల్టివేషన్ ల్యాండ్కి కానివ్వండి, లేదంటే రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో కానివ్వండి, ఎంటర్ అవ్వాలనుకున్న యూత్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? అండ్ మోరోవర్ నేను తెలుసుకుంది ఏంటంటే మెయిన్గా ఒక యూనివర్సిటీ, రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్కి ఒక యూనివర్సిటీగా సంపంగి నిలుస్తుందని, అంత ఇన్ఫర్మేషన్, అంత ట్రైనింగ్ సెంటర్గా ఉందని. సో దాని గురించి సో ఇక్కడ ఏంటి అంటే అండి, మనకి గ్రాడ్యుయేషన్ అయిపోగానే మనకి చాలా వరకు ఇక్కడ సాఫ్ట్వేర్ అనేది మన ఇంట్లో మనకి ఫీడ్ చేస్తారు మన మైండ్లో. సో ఇదే చేయాలని ఉంటుంది. బట్ ఇక్కడ ఉన్న అన్ని సెక్టార్స్లో చాలామంది సాఫ్ట్వేర్ గురించి ఎక్కువ మాట్లాడతారు. బట్ సాఫ్ట్వేర్ 7% మాత్రమే కాంట్రిబ్యూట్ చేస్తుంది ఇండియన్ ఎకానమీకి. ద హైయెస్ట్ కాంట్రిబ్యూట్ ఇస్ రియల్ ఎస్టేట్ నుంచి మన 36 నుంచి 41% వస్తుంది ఇండియన్ ఎకానమీ. సో అలాంటి సెక్టార్లో రావడానికి జనాలు భయపడతారు. ఎందుకు? బ్రోకరిజం ఉంటుంది. బయట మనం చాలామంది చూస్తాం, పైన తెల్ల కద్దరు చొక్కా వేస్తారు, జేబులో ఏముండదు, లోపల చినిపోయిన బనీన్ వేస్తారు, బట్ నేను దందా చేస్తున్నా రియల్ ఎస్టేట్ అంటారు. రియల్ ఎస్టేట్ అంటే గుండాలు, రౌడీలు ఉంటారు, వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు, భయపెడతారు, చంపు కొట్టాలు ఉంటాయి. ఇవన్నీ ఒక అపోహ ఉంది మార్కెట్లో. బట్ సంపంగి అనేది వీఆర్ ఇంటూ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్. అంటే ఇక్కడ మా దగ్గర చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మినిమం గ్రాడ్యుయేట్స్ అండి. సో దే నో ది లైఫ్ స్టైల్, అంటే ఎలా మాట్లాడాలి, ఎలా చేయాలని ఒక ప్రొఫెషనల్ అప్రోచ్తో వెళ్తాం మనం. ఎక్కడ కూడా ఈ 2%, 3% బ్రోకరేజ్ ఎంటర్టైన్ చేయం. అలాంటి వాళ్ళని కూడా మనం ఆహ్వానించాం కంపెనీలోకి. సో మన దగ్గర మినిమం గ్రాడ్యుయేషన్, అండ్ వెన్ దే ఆర్ కమింగ్ కనీసం వాళ్ళని బేసిక్ ఫిల్టరేషన్ చేస్తాం మనం. సో నేను చెప్పేది ఏంటి అంటే, యాజ్ సూన్ యాజ్ మనం ఎడ్యుకేషన్ అయిపోయినాక మనం అమీర్పేటకి వెళ్ళి జావా, సి, .NET ఇవన్నీ నేర్చుకోవడం కాకుండా దిస్ ఎ బ్యూటిఫుల్ సెక్టర్ దట్ ఈస్ రియల్ ఎస్టేట్. ఈ రియల్ ఎస్టేట్ ఏంటంటే అత్యంత పెద్ద సెక్టర్, అత్యంత డబ్బున్న సెక్టర్, ప్లస్ అత్యంత కష్టతరమైన సెక్టర్ కూడా. బట్ కష్టం లేనిదైతే ఫలితం రాదు కదండి. ఇవాళ మనం మిడిల్ క్లాస్లో ఉన్నాం, మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్కి వెళ్ళాలి, అప్పర్ మిడిల్ క్లాస్ నుంచి రిచ్ అంటే ఆ క్లాస్కి వెళ్ళాలి మనం. అవన్నీ జరగాలి అంటే డెఫినెట్గా మన కష్టం, మన హార్డ్ వర్క్, మన స్మార్ట్ వర్క్. సో రియల్ ఎస్టేట్లో మెయిన్ మ్యాటర్ స్మార్ట్ వర్కే ఉంటుంది మనకి. సో నేను అనేది ఏంటంటే టేక్ ఇట్ యాజ్ ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ లాగా తీసుకోమని చెప్తాను చాలామంది. ఇప్పటి కూడా నేను చేసినాక నా సర్కిల్ ఎవరైతే ఉన్నారో చాలామంది నేను ఇన్వైట్ చేస్తాను, నా ఫ్రెండ్స్ని. నేను స్టార్ట్ అయినప్పుడు ఐ వాజ్ ఎలోన్. సో మా ఫ్రెండ్స్ని రమ్మన్నప్పుడు ఆ టైంలో చాలామంది కొంచెం అరే అవుతుందా కాదా అన్న ఆలోచనలో ఉన్నారు. బట్ నేను వచ్చి సక్సెస్ అయినాక దే స్టార్టెడ్ వాకింగ్ ఇన్. సో ఈరోజు నా ఫ్రెండ్స్ కూడా చాలామంది సక్సెస్ అయ్యారు, మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ చాలామందిని ఇన్వైట్ చేస్తాం. బికాస్ దీంట్లో ఉన్న బ్యూటీ మాకు తెలుస్తుంది, ఆస్వాదించాం కాబట్టి మాకు తెలుస్తుంది. సో నేను చెప్పబోయేది కూడా యూత్కి ఏంటి అంటే, మీరు లోవర్ మిడిల్ క్లాస్లో ఉన్నారా, లేదా అప్పర్ మిడిల్ క్లాస్లో రావాలి, లేదా రిచ్ లెవెల్కి వెళ్ళాలి అన్న ఆలోచన మనకుంటే ఈ సెక్టర్ అనేది చాలా బ్యూటిఫుల్. ఎందుకంటే ఈరోజు ఒక అబ్బాయికి పిల్లని ఇవ్వాలి అంటే చూసేది ఏంటంటే ఎంత బాగా సెటిల్ అయ్యారు, ఎంత డబ్బు ఉంది, ఇవన్నీ చూస్తారు. ఈ రియల్ ఎస్టేట్లో ఇంకా పర్ఫెక్ట్గా మనం ప్లాన్ చేసుకోగలిగితే మన స్వయంవరమే డైరెక్ట్. సో ఒక పురాతన కాలం రాజులు ఎట్లయితే స్వయంవరం ప్రకటించుకునే వాళ్ళు అంత వస్తుంది. ఎందుకంటే బికాజ్ అత్యంత డబ్బు, చాలా డబ్బు ఉన్న సెక్టర్. బట్ వన్ షుడ్ నో హౌ టు టేక్ ఇట్. ఏదో వచ్చాం కదా అనే ఆవేశంతో నాకు ఈ రాగానే ₹1,00,00,000 కావాలంటే అవ్వదు. సో దానికంటూ ఒక ప్రక్రియ ఉంటుంది. అవన్నీ కూడా సంపంగిలో మేము చెప్తాము ఎలా. సో ప్రాక్టికాలిటీ ఏదైనా కూడా అండి, ఇమాజినేషన్. ఒక ఐమాక్స్ సినిమా వేయకూడదు మనం, ఇలానే ఇమాజినేషన్ తీసుకెళ్తే వాళ్ళు ప్రాక్టికల్గా బయటకు వెళ్ళేసరికి వాళ్ళు దాన్ని అంటే కంపేర్ చేసుకోలేరు, అది యాక్సెప్ట్ చేసుకోలేరు. సో ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, మన మార్కెట్ ఎలా ఉంటుంది. సో ఇన్ డెప్త్ అనాలిసిస్. బికాజ్ రియల్ ఎస్టేట్లో ఏంటి అంటే సబ్జెక్ట్ ఈజ్ కింగ్. సో సబ్జెక్ట్ ఉన్నవాడే కింగ్. మనకి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందా, 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందా, అవన్నీ నో మ్యాటర్, అవన్నీ పట్టించుకోరేవారు. మన దగ్గర ఎంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, ఎంత బాగా దాన్ని ప్రజెంట్ చేయగలుగుతున్నాం అన్నది ఇంపార్టెంట్. సో ఈ వేలో మన దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు విల్ గివ్ యూ ఫ్రీ ట్రైనింగ్ ఇస్తాము, ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి. సో ఈవెన్ కస్టమర్ ముందు కూర్చున్నప్పుడు బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, సో ద వే యూ స్పీక్, అంటే అతను అడిగే విషయంలో ఏ టైంలో ఏం మాట్లాడాలని కూడా ఇన్ డెప్త్ అనలైజ్ చేసి వాళ్ళని మార్కెట్లో పంపిస్తాం. వీ టేక్ దెమ్ సమ్ మాక్ కాల్స్, మాక్ ప్రజెంటేషన్స్ ఇవ్వమని చెప్తాం. ఇవన్నీ చేసినాక వెన్ దే ఆర్ కంప్లీట్లీ కాన్ఫిడెంట్ అప్పుడు బయటికి మార్కెట్లోకి పంపిస్తాం వాళ్ళని. సో ఈ విధంగా ఫ్రీ ట్రైనింగ్ అంటే ఇవన్నీ ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఒక లైఫ్ స్టైల్ తెలుస్తుంది, అండ్ దే గెట్ టు నో హౌ టు టాక్ టు పీపుల్, అండ్ సైకాలజీ పరంగా కూడా వాళ్ళు ఎక్స్పర్ట్స్ అవుతారు. పర్సనల్ డెవలప్మెంట్. మాకు ముందు క్లయింట్ కూర్చొని మాకు అర్థమైపోతుంది ఆయన కొంటాడా కొనడా అని మాట్లాడడం బట్టి. సో అక్కడ ఒక 2 to 3 minutes మాకు క్లారిటీ వచ్చేస్తుంది. సో అంటే అవతల వాళ్ళని చదివే తత్వం కూడా మనకు వస్తుంది. సో ఇవన్నీ ఎక్కడ పాసిబుల్ అవుతాయి అంటే, మీరు ఇందాక యూనివర్సిటీ అన్నారు, వాస్తవానికి అది నిజమైతే చాలా హ్యాపీ. బట్ డెఫినెట్లీ ఆ రేంజ్లో ఉంటుంది మన దగ్గర ప్రాక్టికల్ ట్రైనింగ్ అంతా కూడా, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ చాలా ఉంటుంది.